వేసుకుందంట చిన్నవి సకల్ సిట్టమ్మ గారు చిన్న కోడలు 47 నీళ్ళు వేసుకుందంట రంగులు రాజారావు గారు 3వ అమ్మాయి పక్కిటి పుల్లారావు గారు 4వ అబ్బాయితో జంపు జల్లాని అంట ఇంకా మన మెరగంటి మంగ తయారు గాజులు సిట్టమ్మ దుబాయ్ సత్యమతి వాళ్ళ మొగుల్ని వదిలేశారంట వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేదు కానీ ఆ నోటితో వాళ్ళే చెప్పుకుంటారంట మొదలెట్టవే మంగ తయారు ఇచ్చాడు అద్దం కొనుక్కోమన్నాడు ₹1 ఇచ్చాడు స్టిక్కర్ కొనుక్కోమన్నాడు ₹2 ఇచ్చాడు రిబ్బన్ కొనుక్కోమన్నాడు ₹3 ఇచ్చాడు ముక్కెర కొనుక్కోమన్నాడు ₹10 పోతు పౌడర్ కొనుక్కోమన్నాడు ₹40 అన్ని కొనిచ్చి ఆనందించి 5 లక్షలకు బేరం పెట్టి అసలే నీ ముసలోనికి దండం వేశాడు పిల్లాని బావనిస్తావా తోలుగెళ్ళి తెల్లారి తీసుకొస్తాను పిల్లాని బావనిస్తావా ఏడి కాసు తెల్లార పెట్టుకొస్తాను అమ్మోన బావనిస్తావా జూనియర్ షారుని కనిస్తానా అమ్మోన బావనిస్తావా హీరో కాజోలి చవరిస్తానా చుట్టేస్తానే తొందరి చూపు ఉరికే ఉండదు కాసేపు అస్తమానం నీలోకమే నామై మరపు చితనిటి నువ్వే నాని తన కులాస నీ కలలకి చేసా నీకోసం వయసు బాగిలి కాసా నా అసలు పోగేసా నీ గుండెకు వచ్చేసా నీ రకకు రంగం సిద్ధం చేసా ఎంతో పుట్టింది నువ్వంటే పుట్టింది దానిని పిచ్చి పట్టింది నీ పేరు పెట్టింది ఓడి కట్టింది కోరిట పెట్టింది స్వామికి ముక్కులు కట్టింది చుట్టేస్తుంది 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 ఉండదు కాసేపు నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి నీవంటే పాడి పాడి వస్తానే నువ్వంటే పాడి పాడి చేస్తానే నీవంటే పాడి పాడి వస్తానే నువ్వంటే
చలి చలి మంటై దూరమే కాలనే విసిరే నువ్వులకు విసిరేస్తుంటే నాలో ఏదో ఆశరగిందే కల్లోకి చిన్ని రెప్పల్లేని మరి నీతో పాటు ఎగిరిందే హూలాలా లా లా ఓ హూలాలా నీ వల్లే కలో తేలేలా హూలాలా లా లా ఓ హూలాలా నీ వల్లే హూలాలా తెలిసి తెలిసి వెన్నెలంటి నిన్నెలా ఎండకి వేసా దూరమేసి ద్వేషమేసి నిన్నెలానే మరిచాలి కలవరి పదం కలిసింది మనస ముగియని కథల్ నించారు మనస ఊపిరి సగం నీ కోసమేగా నీలో నీ సంతోషం నాలో సంగీతం హూలాలా లా నీతోనే హూలాలా నీ వల్లే హూలాలా నీతో హూలాలా కాఫీ సొంత సెల్ఫీ రంగులా జిందగీ నువ్వే నాకు తెలిసి నన్ను పోలే ఆడపిల్లవు నువ్వే కలిసిన రోజే ఊహించి ఉంటే కలవని రోజే ఉండేది కాదే కలలకు ఇక ప్రతిరోజు సెలవే ఇడలే ప్రేమలే నాతో నువ్వుంటే హూలాలా లా లా నీతో హూలాలా నీ వల్లే కలో తేలేలా హూలాలా లా లా నీతో హూలాలా నీ వల్లే సాంగ్ ఏం ఫాస్ట్ ఏం పెట్ట మాకు రాధిక ఈసారి నా కొంపు ఎట్లా ముంచబోతున్నావు రాధిక చెప్పు రాధిక ఎవరు? నా పేరు రాధిక కాదు, నా పేరు లిల్లీ. నీ పేరు లిల్లీ ఏమో గాని నువ్వు మనిషివైతే 100% రాధికవు నువ్వు. ఒక రాధికా జాతికి సంబంధించిన ఆడపడుచువి నువ్వు. మీరందరూ కూడా ఒక రాధిక ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో స్టూడెంట్స్ మీరు. ఆ కాలేజీ ఉండదు అది, అదేనో గుట్ట మీద ఉంటది అది. ఆ గుట్ట మీద లైన్గా రాధికాలందరూ నుంచి ఇట్లా బైనాక్లెస్ తీసుకుని చూస్తుంటారు. టిల్లు లాంటి లప్పగా లేడున్నారు ఓన్ అవలాగని చేద్దామని చెప్పి. చాలా పెద్ద కాలేజీ అంటే కదా మీరు. నేను పోయినసారి నేను మీ సూపర్ సీనియర్ ఒక ఆమెను కలిసిన రాధిక. చాలా బాగా ర్యాగింగ్ చేసింది నన్ను, చాలా ఎంజాయ్ చేసిన నేను. ఇప్పటికీ మాట్లాడుకుంటారు దాని గురించి. టిల్లుగాడు ఉన్నన్ని రోజులు రాధిక ఉంటది. ఒక లైలా మజ్ను, ఒక రోమియో జూలియట్, ఒక టిల్లు రాధిక. దాంట్లో ఇద్దరు చచ్చిపోతారు. ఈడ నేను ఒక్కడే సంక నాకుతా. చెప్పు రాధిక ఏం కావాలి నీకు? కళ్ళతోటి కట్టే వేసావే నువ్వు సూటిగా చూసి దిల్లు టైట్ చేసావే మంత్రాలేవో ఎసి హ్యాకే చేసావే ఇల్కెట్ మైండ్ మొత్తం బ్లాకే చేసావే చక్కర్లు కొడుతున్నానే కుక్క పిల్లలాగా నువ్వేసే బిస్కెట్ కుమారిగానే బాగా స్వాగత్ పుంజుకున్న సంచి పోరులాగా నన్నేడి తిస్తున్నావే కిల్ల కిల్ల కొత్త పొగా రింగుల జిట్టు చూసి పడిపోయానే బొంగుల మాటలిని పడిపోయానే రంగుల కొంగు తాకి పడిపోయానే గాలి సొక్కితేనే చచ్చిపోయానే
జుట్టు చూసి పడిపోయానే కొంగుల మాటలిని పడిపోయానే కొంగు తాకి పడిపోయానే గాలి సొక్కితేనే చచ్చిపోయానే. కూర్చోండి 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 అరే ఏం లేదు అక్కడ కూర్చో అలా విసిడం Baby,
నెక్స్ట్ డిమి డిమి సాంగ్ వాళ్ళ చూస్తావుగా ఈ గాలి ఆడించే ఆట. అరే మీ దెబ్బకి గాలి పడిపోయింది. రాయాల్లో సాంగ్ ఊళ్ళోకి వచ్చాడో పెద్ద పులిలాగా. రచ్చడుకోగా రాయాల్లో సాంగ్ ఊళ్ళోకి వచ్చాడో పెద్ద పులిలాగా. టచ్ చేయకుండా చూసే దూరంగా మర్యాద పోకుండా తిరిగొచ్చే వేగా. గట్ట నడిచి వచ్చి గేటులని దాటుకొస్తే గిట్ట దడలు పుట్టి దమ్ముకమారే. స్లీవ్ మడత పట్టి కాలరగా రేసుకొస్తూ చూలు విదిలిస్తే జుమ్ము జుమ్మారే. మరణం ఆసు మరణం డప్పు తరుణం అతడి పేరే మనకు శరణం. ఆసు మరణం డప్పు తరుణం స్టెప్పులేసే కిరణం. రచ్చడుకోగా రాయాలో సాంగ్ ఊళ్ళోకి వచ్చాడో పెద్ద పులిలాగా. చేయకుండా చూసే దూరంగా మర్యాద పోకుండా తిరిగొచ్చే వేగా. కలిపేరో तेरी जान ले मेरे दिल ले. तेरी जान ले मेरे दिल ले. तेरी जान ले मेरे दिल ले. तेरी जान అది ఇప్పుడు మొదలవుద్ది చూడు. ఈ సాంగ్ మిక్స్ బై DJ చంద్ర. నువ్వు కొట్రా. ఫోటో 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 ఆయన పట్టుకోరే మధ్య పట్టుకో పట్టుకో.
వస్తుంది ఎవర్రా తెల్లగుంటా నెక్స్ట్ వన్ మళ్ళీ తెల్ల తీర తెల్లగుంటగా రెడీ కదా అదే ఇది హాయ్ ఏ బచ్చా బచ్చా నీ మాటే నమ్మచ్చా ఇటాకుడా పొగడచ్చా చా చా చెక్కిలి నొక్కచ్చా చా 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 మైక్ లాపేశాడు. కారే పెట్టచ్చా అందల్లో అరవచ్చా చా చా సౌండ్ వైపు చూడు ఈ ఫ్రంట్ స్పీకర్ రావట్లే సౌండ్ రావట్లే సౌండ్ చూడు తెల్ల చీర అబ్బబ్బో అరాచకం నల్లంచు తెల్ల చీర ఆగమ్మా అబ్బబ్బో అరాచకం సూదంటి సూపర్ ఈ బాక్స్ చూడండి ఒకసారి జాయింట్లు చూసుకోండి ఏ బచ్చా బచ్చా నీ మాటే నమ్మచ్చా ఇటాకుడా పొగడచ్చా చా చా చెక్కిలి నొక్కచ్చా చా 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 గంగారే పెట్టచ్చా అందల్లో అరవచ్చా చా చా నల్లంచు తెల్ల చీర అబ్బబ్బో అరాచకం నల్లంచు తెల్ల చీర అబ్బబ్బో అరాచకం నవ్వారు నడుబంపుల్లో ఎవ్వరాలే పూనకం ముస్తాబే ఒట్టేసిందే ఏ బచ్చా బచ్చా నీ మాటే నమ్మచ్చా ఇటాకుడా పొగడచ్చా చా చా చెక్కిలి నొక్కచ్చా చా 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 గంగారే పెట్టచ్చా అందల్లో అరవచ్చా చా చా నల్లంచు తెల్ల చీర అబ్బబ్బో అరాచకం నవ్వారు నడుబంపుల్లో ఎవ్వరాలే పూనకం ముస్తాబే ఒట్టేసిందే ఏ బచ్చా బచ్చా నీ మాటే నమ్మచ్చా ఇటాకుడా పొగడచ్చా చా చా చెక్కిలి నొక్కచ్చా చా 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 గంగారే పెట్టచ్చా అందల్లో అరవచ్చా చా చా ఏంది మావా నీ ఊపుకి ఊరే ఊగిపోద్ది పదా ఒక పట్టు పట్టేద్దాం అట్టగంటావా
ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. అంటే మన గురించి మనం చెప్పుకోకూడదని పక్కకి వెళ్ళాం. హలో ఒక 10 నిమిషాలు భరించాలి నన్ను. నేను ముందే చెప్తున్నా, సంగతి తెలుసు కదా 10th వాళ్ళకి. హలో ఇద్దరికి ఇదిగో ఇద్దరిది కలిపి నేనే చెప్తా. ఓకే, అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. బాధతో కూడుకున్నటువంటి సంతోషంతో వీడ్కోలు పలుకుతున్నటువంటి 10వ తరగతి విద్యార్థులు, మా పిల్ల రాక్షసులందరికీ కూడా ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఇంగ్లీష్లో స్పీచ్ చెప్దాం అనుకున్నా కానీ మర్చిపోయా. కానీ ఒక నా స్కూల్ జర్నీ నేను చదువుకున్నప్పుడు అనుకోలేదు ఖచ్చితంగా టీచర్ అవుతానని. అది ప్రిన్సిపాల్ అవుతానని అసలు అనుకోవాలా. ఎందుకంటే మనం మీ బ్యాచే, బ్యాక్ బెంచర్స్. చదువులో ఫ్రంటే కానీ అల్లరిలో మాత్రం చాలా బ్యాక్లో బ్యాక్ బెంచర్. అలాంటిది ఒక 30 సంవత్సరాల జీవితం తెలిసి తెలియకుండా అలా గడిచిపోతున్నప్పుడు ఒక 36 ఇయర్స్ లేండి, మళ్ళీ తగ్గిస్తే బాగోదు, 36 సంవత్సరాల్లో ఒక 14-15 సంవత్సరాలప్పుడు నేను 10th క్లాస్ చదివేటప్పుడు మాకు ఒక ఫేర్వెల్ జరిగింది. ఆ ఫేర్వెల్కి 300 రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు అప్పట్లో, 2003. డబ్బులు లేవు. మంది మనం వేచే కదా, చెప్పా కదా, ఇంట్లో వాళ్ళు సహకరించలేరు, టయానికి ఉండం, మనం ఎక్కడో వేరే వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకుంటున్నాం. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉండి LKG నుంచి బయటే చదువుకున్నాం. అప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక 36 మెంబర్స్, మేము ఆడపిల్లలతో సహా అందరూ కలిసి తలా 10 రూపాయలు వేసుకున్నారు. అది బాగా గుర్తు నాకు. కాబట్టి కులాలకు అతీతంగా ఈ జాతి మతాలు ఇవన్నిటికీ ఏమీ ఊహ తెలియనటువంటి ఒకే ఒక జీవితం పాఠశాల జీవితం. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మీకు కులం అంటే ఏంటో తెలుస్తుంది. క్యాస్ట్ ఒకటి ఉంటుంది, దానికి సబ్ క్యాస్ట్లు ఉంటాయని చెప్పి మీకు ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీల్లో తెలుస్తాయి. కాబట్టి అవేమీ తెలియని వయసులో ఉన్నటువంటి స్నేహం కొంచెం సైలెంట్గా ఉండాలి. అలాంటి జీవితంలో మళ్ళీ ఇప్పుడు చాలామంది తారసపడతా ఉన్నారు. కొంతమంది కుదరక 10th క్లాస్ వాళ్ళు ఒకళ్ళిద్దరు వేరే వేరే పనులతో, కొంతమంది ఆర్థికంగా ఉండి, వాళ్ళందరికీ చెప్పాం మన ఫ్రెండ్స్ మనకు తోడున్నప్పుడు మనం ఎలాంటి పనులైనా చేయొచ్చు. ఒక మంచి స్నేహితుడి వల్ల మంచి చదువు వస్తుంది, మంచి లక్షణాలు వస్తాయి. అలాగే చెడు సావాసాల వల్ల కూడా సేమ్ ప్యాటర్న్ జరుగుతుంది. ఒక మంచి స్నేహితుడు పక్కనుంటే మన జీవితం ఎంతోలా మారిపోతుంది. కాబట్టి చూజ్ ఏ గుడ్ ఫ్రెండ్. గుడ్ ఆర్ బ్యాడ్ అనేది ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయిన తర్వాత తెలుస్తుంది. కానీ పాఠశాల జీవితంలో మా 10వ తరగతి విద్యార్థులు, ఇక్కడి నుంచి వెళ్తున్న వాళ్ళు, మంచి ఫ్యూచర్, మంచి డెసిషన్, మంచి బ్రాంచ్, మంచి గ్రూప్, మంచి కాలేజ్. డబ్బులు లేదని చెప్పి వాళ్ళ వెనకడిగేస్తే అదే డబ్బు కోసం ఎంతో ప్రయాసాలు కూర్చి అరకొర ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది. పడవలసిన టైంలో కష్టం పడాలి. ఆ కష్టం ఖచ్చితంగా తర్వాత చాలా సుఖాన్ని మిగులుస్తుంది. ప్రైవేటు ఉపాధ్యాయుల జీవితాలే మీకు నిదర్శనం. అదే కష్టం పడుతున్నట్టు గవర్నమెంట్ ఉద్యోగికి నెలకు స్టార్టింగ్ 35 నుంచి 1,50,000 వరకు జీతాలు ఉన్నాయి, ఎక్స్పీరియన్స్ని బట్టి. కానీ మా జీవితాలు ఎలా ఉంటాయంటే ఎక్కడో 10,000తో స్టార్ట్ అయ్యి జీవిత చరమాంకంలో ఉద్యోగ విరమణ చేసేటప్పుడు కూడా 30,000, 35,000, 40,000 కన్నా దాటవు. ఆర్థికంగా చితికిపోయి బతకలేని బడిపంతులు ఇప్పుడు ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు. ఇతర రంగాల్లో కూడా ఉన్నాయి. ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ వర్క్, ఫార్మల్, ఇన్ఫార్మల్, గవర్నమెంట్ అండ్ నాన్ గవర్నమెంట్, తెలుసు కదా, ప్రైవేట్ జాబ్స్. కాబట్టి ఎప్పుడైతే నిర్లక్ష్యంగా ఏముందిలే బతకొచ్చు, ఏదోలా బతకొచ్చు అనేది మీ మనసులో ఉంటే అది ఖచ్చితంగా ఈరోజు తుడిచివేసుకోండి. అలా బ్రతకకుండా ఉండడానికి, అలా పొలంలో కష్టపడకుండా ఉండడానికి
చాలీ చాలని డబ్బుతో కుటుంబాన్ని వెళ్ళదొయ్యలేక పడుతున్న మీ 2 తరాలు లేదా 3 తరాల కష్టం ఈరోజు మీ ఒక ప్రైవేటు పాఠశాలలో మీరున్నటువంటి స్థానం. సంవత్సరానికి ఒక 50,000 ఖర్చులతో ఒక 70,000 రూపాయలు ఖర్చు పెట్టి మీరు అడిగిన ప్రతి వస్తువుని వాళ్ళ కోరికలను చంపుకుంటూ, మీరు వాళ్ళ షూ అడిగితే షూ, ఆన్లైన్లో బట్టలు, ఫేర్వెల్కి అమౌంట్, ఖర్చులకి ఏ అకేషన్ జరిగినా వారు ఎన్నో త్యాగాలు చేస్తారు. ప్రతి పేరెంట్ చేస్తారు వాళ్ళ వాళ్ళ స్థాయిలను బట్టి. కాబట్టి ఏ స్థాయికి వెళ్ళినా కన్న తల్లిదండ్రులను మాత్రం ఎప్పుడు కూడా వృద్ధాశ్రమాలకు మాత్రం పరిమితం చేయొద్దు. చివరి రోజుల్లో నువ్వు ఒక కోడలు అవ్వచ్చు, నువ్వు ఒక కూతురు అవ్వచ్చు, కొడుకు అవ్వచ్చు, అల్లుడు అవ్వచ్చు, నువ్వు ఏ పోస్ట్లో ఏ పొజిషన్లో ఉన్నా ఎవరి తల్లిదండ్రులైనా ఒకటే అనేటువంటి ఒక ఖచ్చితమైనటువంటి ఒక బాధ్యతని, ఇది ఖచ్చితమైన బాధ్యత, ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాల్సిన అవి మూలాలు పాఠశాలలో నేర్పించాలి. తల్లిదండ్రులు నేర్పించాలి, పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి, వృద్ధులని ఎలా గౌరవించాలి, ఏదైనా సాయం ఎలా చేయాలి, చిన్న చిన్న సాయాలు చేయటం చిన్న వయసులోనే నేర్పించాలి. మూర్ఖత్వంతో పెంచకూడదు. అతి గారాభం మంచిది కాదు. మొక్కై వంగనిది మానే వంగదు. నీకు పిల్లవాడు ఖచ్చితంగా నువ్వు మాతో చెప్పడానికి మీ అహం అడ్డం వచ్చినా కూడా మీ పిల్లల వల్ల మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇప్పుడు పెంచుతున్న విధానంలో పెంచితే రేపు నా 2 బిడ్డలనైనా సరే. నేను చాలా చిన్నవాడిని నా ముందు కూర్చున్న వాళ్ళకన్నా, కానీ నేను చూస్తున్నటువంటి ఎన్నో సైకలాజికల్ క్యారెక్టర్స్ ఉన్నాయి ఇక్కడ. పిల్లల వ్యక్తిత్వాలన్నీ చదువుతుంటాం. నేను MBA చదువుతున్నప్పుడు మాకున్నటువంటి సబ్జెక్టులలో హ్యూమన్ రిసోర్స్ అండ్ హ్యూమన్ సైకాలజీ, చైల్డ్ సైకాలజీ, హ్యూమన్ సైకాలజీ, లేకపోతే ఆర్గనైజేషన్ ఎంప్లాయీ బిహేవియర్, ఇవన్నీ చదువుకున్నాం. పుస్తకాల్లో ఇలాంటి క్యారెక్టర్స్ అన్నీ కూడా గొప్ప గొప్ప మేధావులు రాశారు. ఇలా ఉంటారా అనుకునేవాడిని. ఒక 23 సంవత్సరాలప్పుడు ఒక ప్రిన్సిపాల్గా నేను నా జర్నీ స్టార్ట్ చేసి వాళ్ళ 36 సంవత్సరాలకు వస్తే నాకన్నా వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు నా కింద నా కొలీగ్స్గా, నా జూనియర్స్గా వర్క్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ నుంచి ఎంతో కొంత వాళ్ళ అనుభవాల నుంచి నేర్చుకున్నాం. ఈ పాఠశాల మీ పిల్లల వల్ల చాలా ఓపిక నేర్పించింది నాకు. ఐఎమ్ వెరీ షార్ట్ టెంపర్డ్. వస్తువుల మీద జూయించేయడం, చేతుల మీద జూయించేసేయడం, గోడకేసి కొట్టుకోవడం, ఇలాంటి ఒక వ్యక్తిత్వంలో నుంచి బయటకు వచ్చాం. తర్వాత అర్థమైంది ఎన్నో కష్టాలు ఎన్నెన్నో దాటుకొని అన్నీ స్టార్ట్ చేసి వర్కౌట్ చేస్తే ఇవాళ ఈ సామ్రాజ్యం. రేకులతో మొదలు పెట్టాం, పిచ్చి చెట్లు, ఈ హోటల్స్ లేవు, భోజనాలకి చాలా కొరత ఉండేది లోకల్లో. చిన్న చిన్న ఆనందాలన్నీ కోల్పోయాం. మా వయసు వాళ్ళందరూ చాలా ఎంజాయ్ చేస్తుంటే మేము ఎప్పుడు ఈ కాంపౌండ్లోనే ఉండేవాళ్ళం. ఈ జర్నీలో మాతో పాటు మొదలైన వాళ్ళు వెళ్ళారు, కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారు. మీకు చాలా చులకనగా కనిపించవచ్చు కొన్నిసార్లు పాఠశాల వాతావరణం. ఒక పిల్లవాడిని 2 పిల్లవాళ్ళని చాకడమే అంత ఇబ్బందిగా ఉంటే 30కి పైగా సెక్షన్లు, 39-40 సెక్షన్లు ఉన్నాయి. సెక్షన్లు మెర్జీ చేస్తూ ఉంటాం కాబట్టి ప్రతి క్లాసు 3 సెక్షన్లు, 10వ తరగతి వరకు వేసుకున్నా కూడా 30 ప్లస్ ఒక 10 ప్రీ ప్రైమరీ, నర్సరీ, LKG, UKG. చిన్నపిల్లల్ని సాధటం, వాళ్ళని సాక్కోవడం చాలా కష్టం. అన్నీ ఒకేలా జరుగుతూ ఉండవు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటాం. ఈ సంవత్సరం కూడా చాలా ఎదుర్కొన్నాం. మొక్కవోని దీక్షతో ఒక పట్టుదల, పేరెంట్స్ యొక్క సహకారం 100% ఉంది. ఏదో ఒక మూలన మానవత్వం మిగిలిన ప్రతి పేరెంట్ మాకు ఆపదలో ప్రతిసారి కూడా మా వెనక నిలబడి మేమున్నాం, మీకేమి ఇబ్బంది లేదు, ఏ పంచాయతీలు వచ్చినా ఏ ఇబ్బందులు వచ్చినా ఆ రోజు కోపంతో మాట్లాడిన తల్లిదండ్రులు కూడా తర్వాత అర్థం చేసుకొని, సార్ ఇంతమందిని మీరందరూ మెయింటైన్ చేయడం కష్టం, ఆ రోజు ఆవేశంలో మేమేదో అన్నాం, మేము ఇబ్బందులు పెట్టుంటే, మేము ఒకవేళ ఇబ్బందులు పడుంటే అవన్నీ మర్చిపోతాం సార్, ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అవేమీ గుర్తుండవు, మా పిల్లలు మీ దగ్గర చదివినే గుర్తుంటాయని ఎన్నో ఎన్నో మాటలు మన డైరెక్టర్ గారితో పేరెంట్స్ పంచుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ డిపార్ట్మెంట్స్ వైజ్గా వర్క్ జరుగుతుంటుంది. ఇక్కడ పేరు కోసం, ప్రతిష్ట కోసం ఎప్పుడూ కూడా ఎవరు ఆత్రపడలేదు, ఒక తాపత్రయం లేదు. మాకన్నా పెద్దవాడు, ఆయన అనుభవం, ఆయన వెనక మేమున్నామన్న ఒక బలం ఆయనకి. మా మేనమామ కొడుకు,
మా బామర్ది. ఇక్కడ సొంత వాళ్ళు అవుతేనే చిన్న చిన్న గిల్లి గజాలు వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మనిషికి అహం మొదలవుతుందో అక్కడ ఖచ్చితంగా గ్యాప్ క్రియేట్ అవుతుంది. థర్డ్ పర్సన్ మాటలు వింటుంటే ఇంకా దాన్ని పెంచుకుంటూ వెళ్తాం. అది కుటుంబం అయినా అవ్వచ్చు, సంస్థ అయినా అవ్వచ్చు. ఇవన్నీ కూడా దాటుకుంటూ మా మనసులోని మా లోతుల్లో ఉన్నటువంటి బాధని, మా దగ్గర ఉన్నటువంటి అనుభవాలు లేకపోతే ఏదో ఎదుర్కొన్న సంఘటనలన్నీ పంచుకోవడానికి ఇలాంటి వేదికలు చాలా అవసరం. వెస్టి కుటుంబం చిన్న కుటుంబాలు, ఇప్పుడు వాటిలో చాలా గొడవలు ఉన్నాయి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఎంతో ఒత్తిగ్గా ఉండేవారు. తరాలు మారుతున్నాయి. తరాలు మారుతున్నప్పుడు వ్యక్తిత్వాలు మారుతున్నాయి. వ్యక్తిత్వాలు మారుతున్నప్పుడు ఆటోమేటిక్గా మాటలు మారిపోతున్నాయి, బంధాలు తెగిపోతున్నాయి. కానీ ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని అనుకున్నా, చివరికి రక్త సంబంధం ఎప్పటికైనా తల కొరివి పెట్టే రోజుకైనా, పాడే ఎక్కే రోజుకైనా అది ఎప్పటికీ నిలబడే ఉంటుంది. అది ఎక్కడికి చెరిగిపోదు. ఈ సభాముఖంగా ప్రతి ఒక్కరికి చెప్తున్నా, నా సోదరుడు కావచ్చు, నా తండ్రి కావచ్చు, నా ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఈ సంస్థలో నాతో పాటు నా యాజమాన్యానికి కావచ్చు, నా యాజమాన్య కుటుంబ సభ్యులు కావచ్చు. ఒక వ్యక్తిత్వం చాలా ఫార్వర్డ్గా, ఫేస్ ఫార్వర్డ్గా ఉన్నప్పుడు అది అహంకారంగా కనిపించవచ్చు. ఆయన ముఖం మీద మాట్లాడతాడు అనిపిస్తే, నేను కోపంగా మాట్లాడతా అనిపిస్తే, మమ్మల్ని అర్థం చేసుకొని ఒకడు వెనక వెళ్ళిపోతుంటాడు తర్వాత వచ్చినవాడు కాబట్టి. అలాగే సీనియర్ స్టాఫ్, ఎన్నెన్నో వెరైటీ క్యారెక్టర్స్ ఉంటాయి. 80 మంది స్టాఫ్, 80 మందిని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర బృందం, ఒక్కొక్కడు ఒక టైప్, నవ్వుతూ సమాధానాలు చెప్పుకుంటూ వెళ్ళిపోవడమే. కోప్పడితే ఏం జరిగిద్ది? కోప్పడవచ్చు, మాకు కోపాలు వస్తాయి. ఆవేశపడితే ఆ రోజు ఒకవేళ మానేస్తే పిల్లలు ఇబ్బంది పడతారు. టీచర్ మానేసినా, వంట వాళ్ళు మానేసినా, స్వీపర్స్ మానేసినా, ఎవరు మానేసినా ఫర్దర్గా ఇబ్బంది పడేది సంస్థ, వ్యక్తిగతంగా కాదు. శుభ్రంగా లేకపోతే అక్కడ కూర్చోవాల్సింది పిల్లవాడు, వంట సరిగా లేకపోతే తినవలసింది పిల్లవాడు, పాఠాలు చక్కగా చెప్పకపోతే నష్టపోయేది పిల్లవాడు. కాబట్టి ఆ పసి మనసులు ఎక్కడ ఇబ్బంది పడతాయో అని చెప్పి చాలా ఓపికతో చాలా నెట్టుకొస్తుంటాం. ఈ సభాముఖంగా చెప్తున్నాం, మేము మనుషులమే, మాకు అహంకారం ఉంటుంది, మాకు పొగరు ఉంటుంది, మాకు కోపాలు ఉంటాయి. నాన్ టీచింగ్ స్టాఫ్, టీచింగ్ స్టాఫ్ ఎంతవరకు పేషెంట్స్ని చెక్ చేయాలో అంత చెక్ చేశారు. అయినా కూడా ఏ రోజు ఆ క్రాస్ బార్డర్ దాటలేదు. మేము నాన్ టీచింగ్ స్టాఫ్ చదువుకోలేదు, తెలీదు మాట్లాడే విధానం, చెప్పుకుంటాం వాళ్ళ భాషలో. టీచింగ్ స్టాఫ్ ఈ మెట్ట ప్రాంతం, ఈ బ్యాక్వర్డ్ ఏరియా, తెలీదు మాట్లాడడం, నేర్చుకుంటాం, నేర్పిస్తాం. పిల్లలు, తల్లిదండ్రులు ఏక సంబోధనలో మాట్లాడుతుంటారు, నువ్వు నువ్వు నువ్వు. కాబట్టి మన ఏరియాని ఎంతో కొంత మార్చాలి. అది మీ తరమే మార్చాలి. మీరందరూ చదువుకున్నాక మారుతుంది. మనకున్నటువంటి బ్యాక్వర్డ్ ఏరియా అనేటువంటి బొల్లాపల్లి మండలం, పొలల చెరువు మండలం, మన 20th జనరేషన్, 21st జనరేషన్, ఈ జనరేషన్స్ ఈ మండలాల యొక్క తలరాతని ఖచ్చితంగా మార్చాలి. మార్చుతుంది, మార్చగలం, మారుద్దాం. కాబట్టి ఎమోషనల్గా చెప్పట్లేదు, ఇది 13 సంవత్సరాల అనుభవం. ఆ రోజు చెప్పుంటే పిల్లవాడు ఏడో చెప్తున్నాడు అనుకుంటా. కాబట్టి చాలా మంది తల్లిదండ్రుల్ని గమనించాం, పిల్లలను అతిగారాభం చేయొద్దు, చీటికి మాటికి మొబైల్ ఫోన్స్ ఇవ్వద్దు, సెలవులు పెట్టించొద్దు, చిన్న వాటికి వెనకేసుకొని రావద్దు, ఉపాధ్యాయులని వారి ముందు నిందించొద్దు. మీ కొడుకు ముందు మీరు హీరో అవ్వాలనుకుంటే ఒక ఉపాధ్యాయునో ఒక మేనేజ్మెంట్నో చులకనగా వాడి ముందు మాట్లాడొద్దు. వాడి ఫోన్లో మాట్లాడండి, బాగోగులు చెప్పండి, భయం చెప్పాలని చెప్పండి. టీచర్ని అవమానించడం అంటే చూస్తున్నారు మొబైల్ ఫోన్స్లో. ఒక 10వ తరగతి పరీక్ష హాల్లో ఒక ఉపాధ్యాయుడు పగపడితే, వాడు సక్రమంగా డ్యూటీ చేస్తే 30 to 40% కూడా పర్సంటేజ్ ఉండదండి, పాస్ పర్సంటేజ్. చదువుకున్న ప్రతి తల్లిదండ్రులకి తెలిసి ఈ విషయం. సక్రమంగా ఉపాధ్యాయుడు ఇన్విజిలేషన్ చేస్తే 10వ తరగతి దాటి ఎవరు కూడా వెళ్ళలేరు. కాబట్టి చూసి చూడనట్టుగా ఎగ్జామినేషన్స్ జరిగిపోతూ ఉన్నాయి. పిల్లల భవిష్యత్తుని తర్వాత తీసుకోబోయే నిర్ణయాలకి అనుకూలంగా 10వ తరగతి పరీక్షలు అనేవి నిర్వహిస్తూ ఉన్నారు. తర్వాత వాళ్ళని మంచి బ్రాంచ్కి, మంచి గ్రూప్కి, మంచి పొజిషన్కి వెళ్ళేలా గైడెన్స్ మీ సబ్జెక్ట్ టీచర్స్ అవ్వచ్చు, మీ పేరెంట్స్ అవ్వచ్చు, మీ వెల్ విషర్స్లో ఉన్నటువంటి ఎవరైనా ఒక ఉద్యోగుడు అవ్వచ్చు, బాధ్యత కలిగిన ఎవరైనా ఒక సలహా ఇచ్చినప్పుడు
మంచిగా పాటించి మీ తల్లిదండ్రులు మీపై పెట్టుకున్నటువంటి ఆశలను వమ్ము చేయకుండా చదువుతో పాటు క్రమశిక్షణతో ఎటువంటి చెడ్డ పేరు తీసుకురాకుండా వారిని ఎప్పుడు కూడా పోలీస్ స్టేషన్ గడప తొక్కేలా చూడకుండా ఒకరికి చేతులెత్తి మా వాడిని వదిలేయండి, మా వాడి తప్పైపోయింది అన్న రోజు నీ తండ్రిని నువ్వు అవమానించినట్టే, నీ తల్లిని. కాబట్టి అలాంటి తప్పులు బాలబాలికలు ఎవరు కూడా విద్యార్థులు ఎవరు చేయకుండా మంచి నిర్ణయాలు తీసుకుంటూ మంచి క్రమశిక్షణతో చదువు చెప్పిన టీచర్స్కి ప్రౌడ్ మూమెంట్స్ చెప్పుకునేటువంటి విధంగా మీరందరూ నడుచుకోవాలి. పాఠశాల యొక్క అభ్యున్నతి గురించి ఒక 2 minutes మాట్లాడి క్లోజ్ చేస్తాను. మా విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులు 13 సంవత్సరాల్లో సెకండ్ బెస్ట్ బ్యాచ్. ఫస్ట్ బ్యాచ్ ఎవరనేది వాళ్ళ ఊహలకు వదిలేద్దాం. చాలా క్రమశిక్షణతో జ్వరాలు వచ్చినా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా ఏదన్నా బాగోకపోయినా ఎక్కడా కూడా పాఠశాల గురించి నెగిటివ్గా లేకుండా పేరెంట్స్ సపోర్ట్ చెయ్యని విద్యార్థులు కూడా వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళే ఒప్పించుకొని క్రమశిక్షణతో మాకు సపోర్ట్ చేసిన మా చిన్నారులందరికీ కూడా మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్తున్నాను. 10th క్లాస్ విద్యార్థులు ఎక్కడున్నా మీతో ఉన్నటువంటి ఈ 12 years బాండింగ్ ఖచ్చితంగా మెమరబుల్గా ఉంటుంది. మీకు అర్థం కాదు, ఆ ఎమోషన్ మీకు అర్థం కాదు. కొంత టైం పోయిన తర్వాత ఎక్కడో మీరు అటాచ్మెంట్ పెంచుకున్నప్పుడు ఒక 12 మంది విద్యార్థులు ఉన్నారు, ఇక్కడే అక్షరాభ్యాసం స్టార్ట్ చేశారు, ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోతున్నారు. చాలా రోజులు అలవాటు అయి ఉంటారు వాళ్ళు. కాబట్టి మీ పేరెంట్స్ కన్నా మాతోనే ఎక్కువ ఉన్నారు. చాలామంది మీ ఫేవరెట్ టీచర్స్ ఉంటారు, అందరితో టచ్లో ఉండండి. 13 మందితో స్టార్ట్ చేసామండి. కొత్తగా చేరిన విద్యార్థులకి, అలాగే ఉపాధ్యాయులకి, అలాగే పేరెంట్స్కి మా మూలాల గురించి ఒకసారి తెలియపరచాలి. 2013లో ఒక 2 లేదా 3 బస్సులు ఒక ఆటోతో ఒక రేకుల షెడ్లో రేకులతో ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ లేనప్పుడు 72 మంది హైయర్, అందరూ ప్రీ ప్రైమరీ అప్పర్ ప్రైమరీ అందరూ కలిపి 670 మందితో స్టార్ట్ అయింది. ఎన్నో ఒడిదుడుకులు పెట్టిన 2వ సంవత్సరంలోనే ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నాం, నిలబడగలిగాం. చిన్నవాళ్ళం మేము సపోర్ట్ నిలబడ్డాం. ఆయన ధైర్యంతో ఆయన మమ్మల్ని నిలబెట్టాడు. 1600 మంది పైగా, కౌంట్ చేయట్లేదు, ఎప్పుడు కౌంట్ చేయడం అనేది సెంటిమెంట్ కాదని, 1600 మంది పైగా విద్యార్థులు ఇక్కడి నుంచి పాస్ అవుట్ అవి వెళ్ళిపోతున్నారు. ప్రతి ఇయర్ మారుతూ ఉన్నారు, వస్తున్నారు. 80 మందికి ఉపాధి కల్పించగలిగాం. తల్లిదండ్రుల నమ్మకాన్ని చొరగనగలిగాం. 8.3 పాయింట్స్తో స్టార్ట్ అయ్యి 10/10 స్టార్ట్ చేసాం. 3rd 4th ఇయర్లో వచ్చింది. 8.5 9.3 10/10 తర్వాత 10/10 తర్వాత 10/10 5 తర్వాత 500 కరోనా బ్యాచెస్ తర్వాత 580 584 582. ఈ సంవత్సరం ఆ మార్కుని ఖచ్చితంగా దాటుతాం. నాకు ఆ నమ్మకం ఉంది పిల్లల మీద. మీ పిల్లలకు 1-6 మార్కులు తగ్గినా కూడా మీరు ఎక్కడా వాళ్ళని నిరుత్సాహపరచొద్దు. మంచి ఫ్యూచర్ని అందించండి, మంచి కాలేజెస్లో చేర్పించండి. తక్కువ మంది పిల్లలతో మా యంత్రాంగాన్ని పంచుకోవడానికి తక్కువ మందితో ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమం పాఠశాల అభివృద్ధి మొత్తం కూడా ప్రతి ఒక్క తల్లిదండ్రుల నమ్మకమైనటువంటి ఇటుకలతో నిర్మించబడింది. సీసీ కెమెరాలు ఇవి లేని టైంలో కూడా ఎక్కడా కూడా క్రమశిక్షణ ఉల్లంఘించకుండా అందరి మనల్ని పొందుతూ ఎక్కడన్నా ఏదైనా తప్పిదాలు జరిగితే వాటిని సరిదిద్దుకుంటూ మేమందరం కూడా మీకు ఎప్పుడూ సహకారం అందిస్తాం. మీ సూచనలు సహకారాలు అన్నీ తీసుకొని ఇంకా అభ్యున్నతి స్థాయిలో కాలేజీని స్టార్ట్ చేయాలన్న ఉద్దేశంతో 2026-27కి ప్లాన్ చేసుకొని ఈ మారుమూల ప్రాంతంలో మా ధనార్జన అంటే మేము డబ్బు కోసం మాత్రమే ఈ పాఠశాల పెట్టుంటే ఆ గ్రానైట్ బండలు, మక్కు గోడలు, ఆ టైల్స్ ఉన్నటువంటి బాత్రూమ్స్, లేకపోతే ఆ పైన ఉన్నటువంటి ఆ స్టేర్స్ అన్నీ కూడా పిల్లలకు ఆ మినరల్ వాటర్ ప్లాంట్ ఇలాంటి సౌకర్యాలు ఏమీ కూడా మీరు చాలా స్కూళ్ళల్లో మీరు చూసుండరు. సార్ ఈ విషయంలో మాత్రం ఖర్చులో వెనకాడకుండా ఆయన మాట కరుకుగా ఉన్న పాఠశాల అభివృద్ధి ఎప్పుడు కూడా కార్పొరేట్ను తలదన్నేలా ఉండాలి. నేను అంటాను, ఈ పల్లెటూరులో ఇంత పెట్టుబడి పెడుతున్నావు, మా జీవితాలు మొత్తం దీని మీద పెట్టాం, మేము ఎక్కడికి వెళ్ళలేము, మీకంటే ఆస్తులు ఉన్నాయి,
మేము ఇక్కడే పునాదులు నిర్మించుకున్నాం. ఈ 13 సంవత్సరాల కష్టం అంతా మళ్ళీ దీంట్లోనే పెడుతున్నాం. మాకు కొంచెం భయం వేస్తుందంటే వచ్చాం, కష్టపడ్డాం, నిలబడితే ఉంటాం, లేదంటే అందరం ఖాళీ జేబులతో వెళ్తాం. కానీ మన దగ్గర చదివినటువంటి పిల్లలకు మనం ఎప్పుడు గుర్తుంటాం అన్నటువంటి భరోసాని ఎప్పుడు ఇస్తుంటాడు. కాబట్టి మాకు సహకరించినటువంటి అందరికీ కూడా ఓపికతో ఇప్పటిదాకా నా స్పీచ్ కొంచెం ఆడుగా రఫ్గా అనిపించుంటే మాటలు కొంచెం క్షమించాలి. పెద్ద మనసుతో అందరూ కూడా ప్రోగ్రాం అయిపోయేంత వరకు ఉండి మా అతిథి మర్యాదలు స్వీకరించి నైట్ భోజనాలు కంప్లీట్ అయిన తర్వాత 9th 10th క్లాస్ వాళ్ళందరూ హాస్టల్లో ఉంటారు. రేపు ఉదయం బస్సులు పెట్టి మేమే పండగ రోజు కాబట్టి ఇళ్ళ దగ్గర దించుతాం. ఎవరు కూడా నైట్ ఎవరు కూడా బండ్ల మీద అలాంటి సాహసాలు చేయొద్దు. బస్సులు పిలిపించి నేనే ఉదయం పూట శ్రీరామనవమికి మీ ఇళ్లలో దిగబెడతాం. టీచర్స్ అందరం వచ్చి మంచి వాతావరణాన్ని తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకొని మాకు సహకరించాలి. మీ పిల్లలు అనేకన్నా మాతో ఎక్కువ ట్రావెల్ చేశారు కాబట్టి మాకు ఇంకా ఎక్కువ బాధ్యత ఉంటుంది. మీ పిల్లవాడు మీ ఇంట్లో చిన్న దెబ్బ తగిలించుకుంటే మీరు ఎవరికి సమాధానం చెప్పక్కర్లేదు. మేము కొన్ని వందల మందికి సమాధానాలు మా ఆన్సరబిలిటీ ఉంటుంది కాబట్టి అన్నీ జాగ్రత్తగా ఉంటాం. మా పిల్లలు కూడా ఎక్కడా కూడా లైన్ దాటట్లేదు. అందరికీ కూడా ఈ సాయంత్రం ఇంకా ఉల్లాసాన్ని ఇందాక ఆగిపోయినటువంటి ఆ బూస్ట్ ఇంకా ఎక్కువ బూస్టప్ అవ్వాలని, ఆ రేంజ్ ఆ స్కేల్ ఎంజాయ్ చేసే స్కేల్ రేంజ్ పెరగాలని, అన్ని కార్యక్రమాలు సక్రమంగా సజావుగా జరగాలని కోరుకుంటూ అందరికీ కూడా మరొకసారి హార్టీ వెల్కమ్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. అన్నారు మీరు రండి, ఎక్కడా ల్యాగ్ అవ్వదు. ఉన్న వాళ్ళే మన వాళ్ళు, వెళ్ళే వాళ్ళని మనం ఆపలేం. సారు చెప్పినటువంటి ప్రతి పదాన్ని ఫర్దర్గా ఇక్కడ ఉన్నప్పుడు స్కూల్లో ఈ వాతావరణంలో ఉన్నప్పుడు ఇక్కడ ఉండేటువంటి బద్ధశత్రువులు ముగ్గురే ఉన్న పిల్లలకి. ఒకటి అంజిరెడ్డి సార్, సెకండ్ అశోక్ సార్, థర్డ్ గాలిరెడ్డి సార్. ఈ యొక్క 8 to 10 years నుంచి వస్తున్నాం. మేము ఇక్కడ ఉన్నప్పుడు మీకు బద్ధశత్రువులం, బయటికి పోయిన తర్వాత అది మీకే తెలుసు, ఫోన్లు చేసి చెప్తుంటారు. తర్వాత అది పేరెంట్స్ కూడా సార్ చెప్పినట్టు పేరెంట్స్ కూడా పిల్లల్ని గమనించాలండి. ఉంది కదా సార్, ఉన్నప్పుడు ఎవరి విలువ తెలియదని, అది కోల్పోయాక తెలుస్తుంది. అది బయటికి వెళ్ళాక ఆ సార్ ఉంటే బాగుండేది, మీరు అలా ఉంటే బాగున్నారు సార్, అట్లా సార్ ఎట్లా సార్ అని అప్పుడు గుర్తొస్తాం. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఈడేంద్ర స్వామి మా ఎమ్మడి పడ్డాడేంద్ర బాబు, లేస్తే మా ఎమ్మడి చుట్టూ తిరుగుతూ ఉండి అడుబోనీడు అడుబోనీడు ఇడుబోనీడు అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ మీ పేరెంట్స్ సార్ చెప్పారు, ఈ స్కూల్ పైన ఈ మేనేజ్మెంట్ పైన ఉన్నటువంటి భరోసా వల్ల ఆడపిల్లలను ప్రత్యక్షంగా ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నా సరే వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి పంపిస్తున్నారు. కాబట్టి దాని తగ్గట్టు మేము కూడా నైట్ 12 అవుతుందండి, మార్నింగ్ 4:30కి లేస్తాం, నైట్ 12 గంటలు అవుతుంది మేము పడుకునేసరికి. మెస్ చేసేసరికి 11:30, ఇంటికి పోతే ఏంద్రా నాయన కుండలు అంటున్నారు. 11:30కి అన్నది 12కి పడుకుంటున్నాం, కుండలు రాక ఏమొస్తాయండి అది. కాబట్టి సార్ చెప్పినటువంటి ఎమోషనల్ స్పీచ్ అనవచ్చు, కానీ అది మీ భవిష్యత్తు కోసం చాలా 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 అవి ఉపయోగపడతాయని చెప్తూ ఇప్పుడు దేవరా సాంగ్ తోటి ఈ ఎమోషనల్ ఎరటి సంద్రం ఎగిసి పడే వద్దరి
సునంటి సుబరు సగరే తెప్పించావే నువ్వే ఏ బచ్చా బచ్చా నీ మాటే నమ్మచ్చా ఇట్టా కూడా పొగడచ్చా చా చా చెక్కిలి నొక్కచ్చా చా చచ్చా కంగారే పెట్టచ్చా అండల్లో అరవచ్చా చా చా నల్లంచు తెల్ల చీర అబ్బబ్బో అరాచకం నల్లంచు తెల్ల చీర అబ్బబ్బో అరాచకం నవ్వారు నడువంపుల్లో ఎవ్వరాలే పూనకం ముస్తాబే ఒట్టేసిందే ఏ బచ్చా బచ్చా నీ మాటే నమ్మచ్చా ఇట్టా కూడా పొగడచ్చా చా చా చెక్కిలి నొక్కచ్చా చా చచ్చా కంగారే పెట్టచ్చా అండల్లో అరవచ్చా చా చా నల్లంచు తెల్ల చీర అబ్బబ్బో అరాచకం నవ్వారు నడువంపుల్లో ఎవ్వరాలే పూనకం ముస్తాబే ఒట్టేసిందే ఏ బచ్చా బచ్చా నీ మాటే నమ్మచ్చా ఇట్టా కూడా పొగడచ్చా చా చా చెక్కిలి నొక్కచ్చా చా చచ్చా కంగారే పెట్టచ్చా అండల్లో అరవచ్చా చా చా ఏంది మావా నీ ఊపుకి ఊరే ఊగిపోద్ది పదా ఒక పట్టు పట్టేద్దాం అట్టగంటావా ఎవరు నువ్వు? కాంచన ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా పగ తీర్చుకోవడానికి వచ్చాను. ఎవరి మీద? చెప్తా. కటిక వాళ్ళ కథలు ముగియ కంటి కొసల అగ్ను లెగయ కండ కండగ ఒళ్ళు నరక కసి కసిగా గొంతు కొరక మృత్యు వచ్చి కేకలిడగా ప్రళయ నాదం జగతి వినగా చుక్క చుక్కగా నెత్తు రోడ దిక్కులన్నీ నక్కి చూడ చిత్రహింస చేయుచుండ శత్రువులే మాసిపోవగా విలయ ప్రళయ మూర్తి వచ్చింది ఇదే కాంచన మరణ మృదంగమ్మై నిలిచీర్చవచ్చే కాంచన కసిక 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 నిన్ను ఖండించేసి పోగా కాల రాచి నేడు నీ కథ ముగించేసి పోగా వచ్చింది 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 రా హో
గాలిలాగా వచ్చరా నిన్ను నరికి పోగులెట్ట వచ్చరా అడామగా కలిసి వచ్చరా నిన్ను మింగి వేయ కాలి వచ్చరా రే 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 విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన మరణ మృదంగమ్మై నిలిచీర్చవచ్చే కాంచన కపలమలలు అగ్ని కురియ కన్నుల మంటల సెగలు మెర్రయ అకల వేళల వేటకు వచ్చే లోకమదిరిపోగా అక్కడి నక్కలు చేతికి చిక్కగా రకసి ముక్కల పీకలు లోకంగా కాలిక నాలుక తెరుచుకు వచ్చే కాలమాగిపోగా కొమ్ముల పాముల గోధుమ దాచులు అందంగా మెసే నగులు కట్ల పాము చుట్ల పాము తెల్లంగా వేసే నగులు అడగ పాము మన్ను పాము నీటైనా నీటి పాము పుట్టల నగులు తోడై వచ్చిందే గాలిలాగా వచ్చరా నిన్ను నరికి పోగులెట్ట వచ్చరా అడామగా కలిసి వచ్చరా నిన్ను మింగి వేయ కాలి వచ్చరా రే 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 ఉరుమురమి గొంతునులమి కడ తెరుస్తానే తెలిసిపోయిందా? ఏంటి తెలిసేది? తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? కన్నుల నిప్పుల మంట మండుతోంది కాలుడి గజ్జల గంట మోగుతోంది పగల పొగల సెగరగిలేను మూడే కాలం వచ్చింది చుక్కలు నెలకు రాలిపోయే వేళ దిక్కులు అన్ని పేలిపోయే వేళ సింగపు నడకల సింగారి రూపాన మృత్యువు వచ్చింది మండే తన కళ్ళు చూసి సూర్యుడే చిన్నబోగ చెలరేగే వేగం చూసి సెలయేళ్లే అదిరిపోగా గుర్తుకలే కోసి కోసి మెత్తుకేళ్లు పారిస్తుంది లోకాలని భయం తోటి పలికిపోగా గాలిలాగా వచ్చరా నిన్ను నరికి పోగులెట్ట వచ్చరా అడామగా కలిసి వచ్చరా నిన్ను మింగి వేయ కాలి వచ్చరా రే 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 విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన మరణ మృదంగమ్మై నిలిచీర్చవచ్చే కాంచన చేసిన సభను ముగియు వరకు రెక్కలకేది కునుకు కునుకు కదిలిస్తే నిన్నే బెదరు కదిలొస్తే భూమి అదురు కంటి ఎరుపు చూడు చూడు ఆరిపోని సెగలు రేపు ముష్కర ముక్కలు 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 ముగుల గుంటలు ముక్కలు చెక్కలు చిచ్చల కన్ను తెరుచుకున్నది జరుగునిక్కడ అసుర సంహారం అది మరి సంహారం జరిగిపోయింది. అరే లేరా, నువ్వు క్యారెక్టర్ లో లేనమైపోయినావు. మీకు కూడా ఇన్విటేషన్ వచ్చింది, పిల్లలు వచ్చి అడిగారు రండి అంటే నువ్వు కూడా కాంజనానేవో. నెక్స్ట్ సాంగ్ ఆ చిన్నపిల్లలు వాన సాంగ్ వాళ్ళు కూడా రెడీగా ఉండాలమ్మా. అయిందా? అరే స్కిట్ లో ఉన్న వాళ్ళు సీను సార్ దగ్గరికి వెళ్ళండి, 10th క్లాస్. నెక్స్ట్ హాస్టల్లో ఉన్న చిన్నపిల్లలు వాన సాంగ్ వాళ్ళు రావాలమ్మా స్టేజ్ దగ్గరికి. అమ్మా సాంగ్స్ ఎవరైనా రిపిటేషన్ కావాలంటే, రిపీట్ చేయాలనుకుంటే, ఏ డ్రెస్ అయినా పర్లేదు అనుకుంటే సార్ దగ్గరికి వచ్చి నేను దిగనంటున్నాడు ఒకేసారి. కాబట్టి అసలు వీళ్ళు చూడు ఎంత డిమాండ్ చూడేది. డిమాండ్ లేదు, ఖచ్చితంగా మన మీద ఉంది పగలకి తగ్గేదే లేదు. తగ్గాలి సార్. అశోక్ సార్ కాలేదు సార్, సుబ్బారావు సార్ కానీ రావాలి. ఏమండి కొంచెం కొత్తగా అనిపించవచ్చు, ఈ బాండింగ్ అలాగే ఉంటది. మేము మాట్లాడే భాష చాలా మంచి భాష మాట్లాడతాం వీళ్ళతో, ఇలాంటి వాళ్ళతో. ఏ కోర్టుకు రంగులు మాకు జరగనే కొత్త సట్రై ఈ బ్యాచ్ ఫోటో అంటున్నారు, రావట్లేదు. మీతోనే అంట, పిలుపు అంట.
ఆడిపోవడానికి భయము. సార్, మేమైతే లోకురా వచ్చేస్తారు మా దగ్గరికి. ఎలా పిలుచుకొచ్చుకోబా. ఎంఎస్ఆర్ ఏం కాదు పోరా. రావాలి టైం ఒకళ్ళు ఇద్దరు బాగుండరా. ఇద్దరు బాగుండ్రా. ఎవరో మీకు తెలియదు అట్లా. అసలు ఎవరో మీకు మ్యాచ్ చెప్పింది? ఎవరో మీకు మ్యాచ్ చెప్పింది పనికి వాళ్ళాడు? సార్ మ్యాథ్స్ కి దానికి ఏమైనా సంబంధం ఉందా? ఏదో అంటుంటామండి పడాలి. ఎవరో మీకు ఇన్ఛార్జ్? వేస్ట్ ఫెలో. అరే బెల్లవంట్రో. నెక్స్ట్ సార్ ఎంఎస్ఆర్ రావాలి సార్. గాలిడి సార్ ఎంఎస్ఆర్ రావాలి సార్. చైర్లు ఉన్నాయి, ప్రశాంతం కూర్చోవాలి. ఓకే నెక్స్ట్ సాంగ్. గొడవ చేయొద్దు. ఆ పేరెంట్స్ కూడా ఎవరు నిలబడొద్దండి. ఐసి వెనక చైర్లు ఉన్నాయి, లేదా తర్వాత బల్ల మీద కూర్చోండి. దీని తర్వాత దాంతో ఎవరు ముందుకు రావద్దు. స్టేజ్ వైపు ఎవరు రావద్దండి. పేరే 10th క్లాస్. ఉన్నారా? 9th బి. విజయాడి ఝూరలు నచ్చాయి రే ನಂಗರಿ ಮಾಹು ಸೇರಿ ಬೇರಿ ಸುದಿ ಸಾಗೋನಿ ಮಾ ಕೋವಲ ಪೋಲಿ ರೇ ಅಂಗಣೆ ಮಾ ಬಾಗೆ ಖುಷಿ ರೇ ವಿಜಯಾಡಿ ಝೂರಲು ನಚ್ಚಾಯಿ ರೇ ನಂಗರಿ ಮಾಹು ಸೇರಿ ಬೇರಿ ಸುದಿ ಸಾಗೋನಿ ಮಾ ಕೋವಲ ಪೋಲಿ ರೇ ಅಂಗಣೆ ಮಾ ಬಾಗೆ ಖುಷಿ ರೇ ಆಯೋ ಝರಣೋ ಝರೆರೋ ದಾಡೋ ಫೂಲ ಪೂಟನ ಮೋರೆರೋ ದಾಡೋ खेतवाड़ी हरो भरो झूमनाच तांडो पेरो कुमारी रो कातरे रो लाडो वला गादा मती दर मेरो धीमी 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 नाच जरा धीमी नाच ए याडी जोड़ी मेडी रो नाच धीमी धीमी नाच जरा धीमी नाच ए बाई मेली भेड़ी रो नाच धीमी धीमी नाच जरा धीमी नाच ए याडी जोड़ी मेरी रो नाच धीमी धीमी नाच जरा धीमी नाच ए बाई मेरी मेरी रो नाच पिलोड़ी वेला में जयाड़ी तारकादी धरतीरो धूड़ भारी तू तो राजी गंगा याड़ी तारा सातरम्म बीजती छड़ती तारा करती रे तू आड़ती सातानूर सातार्यती सातारंगिरो जीवन देती सोनेरा नंदरीने आजी नवदाडेरी पामणी देती डमोळीर तड चुरम चुरालेची आकडे माप संयाडी कडावोलेची डमोळीर तड चुरम चुरालेची आकडे माप संयाडी कडावोलेची गौडी गोदाना कुटुंबरी घर बारे बसाई वेती धीमी 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 नाच जरा धीमी नाच ए याडी हेरी फेरी रो नाच धीमी धीमी नाच थोड़ा धीमी नाच ए बाई वेली बड़ी रो नाच धीमी धीमी नाच जरा धीमी नाच ए याडी हेरी फेरी रो नाच धीमी धीमी नाच जरा धीमी नाच ए बाई वेली वाली रो नाच ओरुंगळा लांबडी भाजी मारी हल्लोळो भरलाई खोळो नायकेरी खेते मा पाणी वेरी वेगी अंगोळो पाडलाई पेळो आंगरी काटेरी वाटे कळाव मोरडी जिंदगी चढाव उतार बताव ही जोडी काळेम बचेरो पाटी भाजी सिकारी मेडी महल कोणी जम्मीदार सादरी कड़कली दोन पीढ़ी यारम्माची किया भेनर में जाके बताची ओट दिनानर ने वर्ण कराची पागड़ी मान हरो आसी सजेची नव दाडेर नंगरीर पूजालेती नव पीडीन रेणु याडी वाट बताती नव दाडेर नंगरीर पूजालेती नव पीडीन रेणु याडी वाट बताती वर्षे वर्षे ना याडी ताग पूजा कर हसी खुशी थी धीमी 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 नाच जरा धीमी नाच ए याडी गम को झुम केरो नाच धीमी धीमी नाच जरा धीमी नाच ए बाई घेरो गण केरो
ఎస్సీ అమ్మ ట్రైబల్ సంఘ్ వాళ్ళు స్టేజ్ దగ్గరికి రావాలి. పల్సర్ బైక్ 8C గర్ల్స్ స్టేజ్ దగ్గరికి రావాలమ్మా. జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే మురుకులు పరుగులు మురుకు వయసు దుడుకుతనము నిలవదు తొలకరి మెరుపులా ఉలికి పడిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే. చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి వాన జాన ఆడింది వయ్యారంగా నీళ్ల పూలు జల్లింది సింగారంగా చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి వాన జాన ఆడింది వయ్యారంగా నీళ్ల పూలు జల్లింది సింగారంగా. నింగి నేల ఈ వేళ చలికి వణికి పోతుంటే దిగి కౌగిలి పొదరింటికి పద పద మంది ఈ కౌగిలింతలోన ఏలో గుండెల్లో ఎండ కాసేలో ఒరే పైన మబ్బు ఉరిమింది పడుచు జింక బెదిరింది బలవేయక సెలయేరై పెనవేసింది అరే చినుకమ్మ మెరుపమ్మ ఏలో చిటికేస్తే బుక్క మీద ఏలో తలపూలి వలపూ ఇక తకజం తకజం వయసు తడి సొగసు అర విరిసే సమయం ఆహా మనమంతా గంతులాడుదాం ఇది ముప్పై చిందులాడుదాం సరదాగా ఆటలాడుదాం అరువాళ్ళ పాట పాడుదాం వాన వాన పల్లెమ్మ తిరుగుదామిలా నింగి నీల హరివిల్లై కలుపుదామిలా. ఓకే లో కాస్ట్ ఏమండి, లో కాస్ట్ నో కాస్ట్ ఈ డబ్బా రాయుడే
ప్రతి సంవత్సరం ఏదో స్కిట్ ఖచ్చితంగా విపరీతంగా పేలుతుంది. పోయినసారి చెప్తా ఉండవా నీ గురించే, నేను సెల్ఫ్ అలా లేపుతుంటే నువ్వు ఇలా పడేస్తావు. ఈ మాస్టారు మాతో పాటు 13 సంవత్సరాల జర్నీ. మార్పాకులు శ్రీనివాస్ చిన్నపిల్లలకి పలకలు దిద్దే టీచర్గా మొదలెట్టాడు. తర్వాత తన క్వాలిఫికేషన్ పెంచుకుంటూ అనుభవాన్ని రంగరించుకుంటూ పిల్లలలో పిల్లవాడై అలాగే 100 సార్లు పద్యం ఖచ్చితంగా హోంవర్క్ ఇచ్చేటువంటి ఒకే ఒక టీచర్. ఒక పద్యం 100 సార్లు అంటాడు. ఒకప్పుడు పెద్ద కంప్లైంట్ ఇది, ఒక పద్యం 100 సార్లు రాత్రి ఏమొస్తుంది సార్ అని. చేయి నొప్పి వస్తుంది ఖచ్చితంగా చదువుతాడని అంట. అప్పుడు చెప్పాడు, ఇప్పుడు చెప్తాడు చెప్పు. మన తెలుగు సార్ పిల్లలకు ఖచ్చితంగా తెలుగు నేర్పించడంలో మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒకళ్ళని పొగిడేటప్పుడు మిగిలిన వాళ్ళు పొగడలేదు అనుకోవచ్చు, సందర్భం కాబట్టి ఆయన పొగుడుతున్నాం. పిల్లలకి తెలుగు మీద ఉన్నటువంటి భయం ఇంగ్లీష్ మీడియం పిల్లలకి ఖచ్చితంగా పోగొట్టగల వాళ్ళలో ఇతను ఒకడు. కాబట్టి మనిషిని చూసి అంచనా వేయలేం. 2022-23 10th క్లాస్ ఫలితాల్లో ఉండవా కాసేపు నువ్వు తర్వాత సెట్ చేసుకుందు. 100కు 100 584 టోటల్ వచ్చినప్పుడు తెలుగులో 100కు 100 మార్కులు సాధించి పెట్టాడు స్కూల్కి. తెలుగులో 100కి 100. ఒకసారి చప్పట్లు కొట్టొచ్చురా. మరీ తెలుగు అంటే ఎంత భయమా? సుబ్బారెడ్డికి అలాగే పివిఎస్ పవన్ కుమార్ ఇద్దరు 100కు 100. మిగిలిన సబ్జెక్టులలో సోషల్లో వచ్చాయి, మ్యాథ్స్లో వచ్చాయి. లాంగ్వేజ్లో రావటం మాత్రం ఆ నియోజకవర్గంలో ఆ టైంలో ఇతనికే. పొగిడితే కొమ్ములు పెరుగుతాయని అప్పుడు పొగలేదు, ఇప్పుడు పొగుడుతున్నాం సందర్భం వచ్చింది కాబట్టి. ఆ సక్సెస్లో 584 సక్సెస్లో ఇతని పాత్ర ఖచ్చితంగా ఎక్కువగా ఉంది కాబట్టి ఇది సభావేదిక, ఇది కరెక్ట్ కాబట్టి ఇక్కడ చెప్తున్నాం. కష్టపడితే ఫలితం ఖచ్చితంగా పాజిటివ్గా ఉంటుంది అని చెప్పిన టీచర్. ఈ స్కిట్ల గురించి అంటారా, చాలా సింపుల్గా మెసేజ్ ఓరియంటెడ్లో అందరికీ అర్థమయ్యేలా వాడుక భాషలో చదువుకున్న వారికి చదువు రాని వారికి అందరికీ అర్థమయ్యేలా ఒక హాస్య దృక్పథంతో మెసేజ్ని ఇవ్వడంలో ఖచ్చితంగా ఆ సబ్జెక్ట్ పంతులకి ఒక దిట్ట అవుతారు. ఆ సబ్జెక్ట్ పంతులు తెలుగులో అలాగే ఇలాంటి వాటిల్లో కూడా ఇంకా దిట్ట. కాబట్టి ఇంతకన్నా ఎక్కువ పొగిడితే మళ్ళీ రేపు సమ్మర్లో సార్ నాకు ఆపర్చునిటీస్ ఎక్కువ వచ్చాయి మరేంది నా పరిస్థితి అంటాడు. కాబట్టి ఇంకెందరూ చాలు. ఇక్కడ చూడండి, తల్లి తండ్రి ప్రేమ బిడ్డకు మరణశిక్ష. ఇందాక నేను చెప్పిన దాంట్లో కొంచెం ఒక లైన్ తీసుకొని కాపీ కొట్టాడు. తల్లిదండ్రి ప్రేమ బిడ్డకు మరణశిక్ష. మొత్తం చూస్తే గాని ఆ టైటిల్కి ఎందుకు ఆయన యాప్ట్గా ఆ టైటిల్ పెట్టాడు అనేది దానికి ఒక సార్థకం అవుతుంది. మొత్తం ఒకసారి చూద్దాం. నేను ఎక్కువసేపు మాట్లాడితే ఇంక మైక్ లాక్కునేటట్టున్నాడు. చూడండి మన ఐసీ మాస్టర్, ఎన్ని మైకులు కావాలి నీకు? 4 మైకులు. నువ్వు చెవి ఊపన్నా. మా యాంప్లిఫైర్ మైక్ జరుగుతుంది. ఎవరు చూసి రాయొద్దు, వచ్చినంత వరకు రాయండి, ఓకేనా? లేరాలే, ఏమైనా పెట్టావా? పెట్టలేదు సార్. తీరా 2 చేతులది. ఏంటిది? స్లిప్పులు సార్. చూసి రాయడానికి సిగ్గు లేదా? కష్టపడి చదవచ్చు కదా. నీ తల్లిదండ్రులు వేలకు వేలు ఫీజు కట్టేది ఎందుకు? చూసి రాయడానిక? కొట్టాడు, అమ్మాయిల ముందు పరువు తీశాడు. ఎలాగైనా సరే ఆ సారుకు సిగ్గు తీయాలి, ఎలాగైనా సరే ఆ సారుకు శిక్ష పడాలి. అరే అవునరా మామ, నిన్ను ఈరోజు సార్ కొట్టినందుకు నాకు చాలా బాధగా ఉందిరా. అరే అమ్మాయిల ముందు నీ పరువు తీశాడురా, అందుకు నాకు చాలా బాధగా ఉందిరా. అరే ఈ రోజు మన ఫ్రెండ్కి జరిగిన అవమానం రేపు మనకు జరగదని గ్యారెంటీ ఏంట్రా? అవునరా మామ, ఈ రోజు నాకు జరిగినట్టు మీ ఇద్దరికి జరిగేదని గ్యారెంటీ ఏంట్రా? అందుకే మనం ఈ బడి మానేసి వేరే స్కూల్కి వెళ్దాం. అక్కడైతే
అరే అక్కడైతే పరీక్షలు రాసినా రాయిపోయినా ఏమనర్రా? పరీక్షలు రాసినా తక్కువ మార్కులు వచ్చినా కొట్టారా? అంతేకాదురా మామ, అక్కడికి ఫోన్లు కూడా తీసుకువెళ్ళొచ్చు. అవునరా మామ. ఒరే, మన తల్లిదండ్రులు చిన్న చిన్న కారణాలు చెబితే ఈ బడి టీసీ ఇవ్వదురా. అందుకే ఏదైనా బలమైన కారణం కావాలి. అరే అవునరా మామ, నువ్వు చెప్పినట్లు మన పేరెంట్స్ నమ్మే విధంగా ఏదైనా బలమైన కారణం చెప్పాలరా. అరే మీరు చెప్పింది నిజమేరా, ఏదైనా బలమైన కారణం కావాలి. అరే నేనైతే మా సార్ పాఠాలు సరిగ్గా చెప్పట్లేదని చెప్తానురా. నేనైతే భోజనం బాగలేదని చెప్తానురా. నేనైతే మా పాఠాలు చెప్పే మాస్టారు సరిగ్గా బడికి రావట్లేదని చెబుతారా. హలో. ఆ రోజు పిల్లలు గోడ దూకి టీచర్స్ చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయారు. అరే మామ, నీ కాడ బండి ఉందిగా, తీసుకురా. నా కాడ డబ్బులు ఉన్నాయి, సినిమాకు వెళ్దాం. ఓకేరా. అరే మామ, నేను దోలలేను కానీ నువ్వు దోలరా బండి. దారిలో యాక్సిడెంట్ అయింది. అరే నాన్న ఏమైందిరా? తెలుగు సార్ కొట్టాడు. అక్కడి పదాం పదరా. తెలుగు సార్ దగ్గర పదాం పదరా. రండి కూర్చోండి. అరే అబ్బాయి తలకా గాయాలండి, రాత్రి ఎక్కడికి వెళ్ళారు? ఆరోగ్యం బాగలేకపోతే చెప్పొచ్చు కదా, ఇంటికి పంపించేవాడిని. ఇక్కడికి వచ్చింది మీరు చేసే మర్యాదల కోసం కాదు, మా అబ్బాయి తల పగలు కొట్టిన వాడిని అంతు చూద్దామని వచ్చాను. ఆవేశపడకండి, నెమ్మదిగా మాట్లాడండి. మా అబ్బాయిని కొట్టిన వాడిని ముందు పిలు. అరే అబ్బాయి వెంకటేష్, నిన్ను ఎవరు కొట్టారు, ఎందుకు కొట్టారు, నువ్వేం చేస్తే నిన్ను కొట్టారు? తెలుగు సార్ ఏం చేయకపోయినా కొట్టాడు సార్. తెలుగు సార్ని పిలిపించండి. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం అండి. తెలుగు సార్, మీరు ఈ అబ్బాయిని కొట్టారా? స్కేల్తో తలబాగలు కొట్టారని చెప్తున్నాడు. లేదు సార్, నేను కొట్టలేదు సార్. కాఫీలు తెచ్చి చూసి రాస్తుంటే మందులు ఇచ్చాను, నేను కొట్టలేదు సార్. నువ్వు కొట్టకపోతే మా అబ్బాయి ఎలా తగిలిద్ది దెబ్బ? ఆపండి. ఈ స్కూల్ అనుకుంటున్నారా, మీ ఇల్లు అనుకుంటున్నారా? మా సార్ అలాంటి వాడు కాదు. మా సార్ 10 సంవత్సరాల నుంచి ఇక్కడే పనిచేస్తున్నాడు. ఇప్పటి వరకు ఒక్క కంప్లైంట్ కూడా రాలేదు. తప్పు మీ అబ్బాయిలు పెట్టుకోండి, మమ్మల్ని అంటారేంటి? మీ బడికి మీకు నమస్కారము. మా టీసీ మాకు ఇవ్వండి, మా అబ్బాయిని మరో బడికి పంపిస్తాము. ఇదిగో ఇప్పుడే రాస్తాను టీసీ, తీసుకువెళ్ళండి. మీ అబ్బాయితో పాటు మీ అబ్బాయి సహకరించిన వీళ్ళిద్దరిని కూడా తీసుకువెళ్ళి మీ ఇష్టం వచ్చిన చోట చేర్పించుకోండి. మనం అనుకుని సాధించాంరా. రేపు పొద్దున్న కలుద్దాం. పొద్దున్నే కలుద్దాం రా. స్కూల్కు వెళ్ళాలి, ఖర్చులకు డబ్బులు ఇవ్వరా. 500 రూపాయలు తీసుకొని బడికి వెళ్ళు నానా. 500 రూపాయలు తీసుకొని బడికి వెళ్ళు. థ్యాంక్ యూ నాన్న. అరే మామ, నాకు మా నాన్న 500 ఇచ్చారా. 500 ఇచ్చాడ్రా. ఏం చేద్దాం? పార్టీ చేసుకుందాం రా. అరే బీరీలు తెచ్చుకుందాం రా. ఓకేరా. గుట్రా. అరే మామ, 500 అయిపోయాయిరా. 1000 రూపాయలు ఉన్నాయి, ఏం చేద్దాం? అరే నాకు తెలిసిన చోట బెట్టింగ్ వేస్తున్నారా IPL. ఈరోజు CSK వర్సెస్ TC. CSKకి వెళ్ళి మ్యాచింగ్ వేద్దాం రా. ఖచ్చితంగా మన డబ్బులు మనకు వస్తాయి. అరే అవునరా మామ, మనం ముగ్గురం కలిసి బెట్టింగ్ వేద్దాం రా. నష్టం వచ్చినా లాభం వచ్చినా ముగ్గురం పంచుకుందాం రా. ఓకేరా, రేపు పొద్దున్నే కలుద్దాం. బెట్టింగ్ లో డబ్బులు మొత్తం పోయాయి. ఇప్పుడు ఏం చేయాలి? నాన్నకు తెలిస్తే కొడతాడు. ఏం చేయాలి? అరే నాన్న, ఏమైందిరా? ఏం లేదు నాన్న, నేను పొలానికి వెళ్తున్నా. చక్కగా అన్నం తిని బడికి వెళ్ళు. మా నాన్నగారు పనికి పోయారు, ఇంట్లో దొంగతనం చేసి బెట్టింగ్ వేద్దాం.
హలో మామ ఇవరా డబ్బులు దా వెళ్దా అంటే బెట్టింగ్ వేద్దాం. అరే మామ ఇక డబ్బులు బెట్టింగ్ వేద్దామా? వేద్దాంరా మామ ఖచ్చితంగా. హలో మా వాడికి ఫోన్ చేస్తా. చేయరా. హలో ఏంట్రా ఈరోజు మ్యాచ్? సిఎస్కే వర్సెస్ టీసీనా? అరే రేషో అందరా? ఓ 1:2నా? పర్లేదే. ఓకే సిఎస్కేకి వెళ్ళేసుకో 10,000. సరే మామ అంతేరా మామ వేద్దాం. 10,000 ఫిక్స్ రా 10,000. ఓకే. అరే మాట్లాడా, రేపు పొద్దున్నే కలుద్దాం. దొంగతనం చేసిన డబ్బులు కూడా బెట్టింగ్లో పోగొట్టుకున్నారు. ఇప్పుడు డబ్బులు లేక ఆలోచిస్తూ ఇంటికి వెళ్తున్నారు. ఇంట్లో డబ్బులు దొంగతనం చేసిన డబ్బులు కూడా పోయాయి. ఇప్పుడు ఏం చేయాలి? నాన్నకు తెలిస్తే కొడతాడు. ఏం చేయాలి? రే ఇప్పుడు ఏం చేద్దాం రా? అరే బెట్టింగ్లో పెట్టిన డబ్బులన్నీ పోయాయిరా. ఇప్పుడు ఏం చేయాలి? ఏదన్నా ఉంటే నువ్వే చెప్పురా. నాకు ఐడియా వచ్చిందిరా. ఏంటిదిరా? నువ్వు బండి స్టార్ట్ చేయి, అమ్మట వస్తా. ఉరుకు ఉరుకు. అరే మామ ఇదిగో చైను బంగారం అమ్మి బెట్టింగ్ వేద్దాం. అందుకంటే ముందు మనం మంచి పార్టీ చేసుకుందాం. ఓకేరా. దారా వెళ్ళి బీర్లు తెస్తా. ఆడవారి మెడలో ఉన్నటువంటి చైన్ అని దొంగతనం చేసి ఆ చైన్ అమ్మి వచ్చిన డబ్బులతో బీర్లు తాగి కొనుక్కొని తాగుతున్నారు. చూడండి ఎట్ట తాగుతున్నారు. ఫుల్లుగా తాగారు. అరే మామ మా ఇంటి కాడ వదిలిపెట్టు. అరే మీ ఇద్దరు ఫుల్గా తాగారు, నేను కొద్దిగా తాగా, నేను దోలుతా. యాక్సిడెంట్ చేశారు. అక్కడికి విద్యార్థి చచ్చిపోయిండు. అరే మామ వాడు చచ్చిపోయిండు. ఎవరింటికి వెళ్ళిపోదు, మన సంబంధం లేదు. యాక్సిడెంట్ ని సీసీ కెమెరాలో పరిశీలించినటువంటి పోలీసులు దొంగలు పట్టుకోవడానికి వెళ్తున్నారు. నేను కాదు సార్. సార్ 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 నేను కాదు సార్. ఎవరిని చూసి పొరపాడతారు సార్. సార్ నేను కాదు సార్. నేను కాదు సార్. మేము చేయలేదు సార్. మరి ఎవరు చేసింది? సార్ మేము చేయలేదు సార్. ఎవరు మరి? వెంకటేష్ అనే అబ్బాయి చేశారు సార్. అరే కిషోర్ గారు జీవిస్తున్నాడు రా, ఎక్కడ చేశాడు. ఎవరండి మీరు? పోలీస్. వెంకటేష్ అనే కుర్రవాడి ఇదేనా? ఇదేనండి. మీ అబ్బాయి తాగి బండి నడిపి ఒకరు చావుకి కారణమయ్యాడు. మీ అబ్బాయిని అరెస్ట్ చేసుకొని తీసుకెళ్తున్నాము. మా అబ్బాయి అలాంటి వాడు కాదండి, బుద్ధిగా చదువుకుంటాడు. లేదండి, కావాలంటే సీసీ ఫుటేజ్ చూడండి. మీరు ఎవరినో చూసి ఎవరో అని పొరపాటు పడుతున్నారు. లేదండి, యాక్సిడెంట్ చేసింది మీ అబ్బాయి. ఏదైనా ఉంటే కోర్టులో కలుద్దాం. యాక్సిడెంట్ చేయకముందు మీ అబ్బాయి ఒక స్త్రీ మెల్లో చైన్ దొంగతనం కూడా చేశాడు. చూడండి, ఏదైనా ఉంటే కోర్టులో కలుద్దాం. యాక్సిడెంట్ చేసేట అనుకున్నాడు. చూడు ఇంట్లో లాకపోండి. అబ్బాయి ఇంట్లో ఉన్నాడా? ఉన్నాడండి. లేరా, ఒకరి చావు కారణమయ్యి ఇంట్లో నిద్రపోతున్నావు నువ్వు. ఎవరు ఇల్లు? అనరా నానా. అయ్యో ఎవండి, నాకు భయం వేస్తుంది. మన పిల్లవాడిని తీసుకెళ్లారండి. నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టొద్దు. నా ఆస్తి అంతా అమ్మి మన అబ్బాయిని తీసుకువస్తా. లాయర్ గారు, మా అబ్బాయిని పోలీసులు తీసుకువెళ్ళారు. ఎంత ఖర్చు అయినా సరే మా అబ్బాయిని తీసుకురావండి. ఓకే. కోర్టులో ప్రవేశపెట్టారు. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. ముద్దాయి వెంకటేష్, ముద్దాయి వెంకటేష్, ముద్దాయి వెంకటేష్. మీలో వెంకటేష్ ఎవరు? నీ వయసు ఎంత?
నా వయసు 18 సంవత్సరాలు. ఈ యాక్సిడెంట్ చేసింది నువ్వేనా? నేను చేయలేదు. పోలీసు వారు నువ్వు చేసావని చెప్పారు. వాళ్ళ అబద్ధాలు చెబుతున్నారు. పోలీసు వారిని పిలిపించండి. ఈ అబ్బాయిని ఏ కారణం చేత అరెస్ట్ చేశారు? ఆధారాన్ని ఆ లాయర్ దగ్గర ఉన్నాయి. లాయర్ గారిని పిలిపించండి. లాయర్ గారు ప్రొసీడ్. మై లార్డ్, వెంకటేష్ అలియాస్ వెంకట్ అని పిలువబడే ఈ ముద్దాయి దుర్వ్యసనాలకు బానిసై బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకుని బెట్టింగ్లు వేయడానికి డబ్బులు లేక ఒక స్త్రీ మెడలో చైన్ లాక్కుపోయాడు. ఆ చైన్ అమ్మి వచ్చిన డబ్బులతో అతను అతని మిత్రులు ఫుల్లుగా తాగి ఒక వ్యక్తిని యాక్సిడెంట్ చేశారు. ఆ వ్యక్తి మరణించడం కూడా జరిగింది. ఇలాంటి దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం. మై లార్డ్, థ్యాంక్ యూ. సంబంధించిన వీడియోలు ఈ వీడియోలో ఉన్నది నువ్వేనా? నేనే. ఈ యాక్సిడెంట్ నువ్వే చేసావా? నేనే చేశాను. దొంగతనం ఎందుకు చేశావు? బెట్టింగ్ లో డబ్బులు పోయినందుకు. ముద్దాయి వెంకటేష్ దొంగతనం యాక్సిడెంట్ తానే చేశానని ఒప్పుకున్నాడు. అంతేగాక ముద్దాయికి ఐపీసీ సెక్షన్ 392 మరియు 302 ప్రకారం ఉరిశిక్ష విధించడమైనది. తనకు సహకరించిన తన స్నేహితులిద్దరికీ ఐపీసీ సెక్షన్ 363 ప్రకారం 7 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. నీ చివరి కోరిక ఏదైనా ఉంటే చెప్పు. నా చివరి కోరిక ఏమిటంటే మా తల్లిదండ్రులని మరియు మా ఉపాధ్యాయుని కానీ పిలిపించండి. వెంకటేష్ తల్లిదండ్రులు, వెంకటేష్ తల్లిదండ్రులు, వెంకటేష్ తల్లిదండ్రులు. తెలుగు గురువు గారు, తెలుగు గురువు గారు, తెలుగు గురువు గారు. ప్రియమైన తల్లిదండ్రులారా, ఈ రోజు నాకు మరణశిక్ష పడడానికి లాయర్ కానీ జడ్జి కానీ పోలీసు కానీ వీరెవ్వరూ కారణం కాదు. మీరే మరియు నా స్నేహితులు. నేను చెప్పిన చిన్న అబద్ధం వలన ఈ రోజు నాకు మరణశిక్ష కారణమైంది. నేను చెప్పినది ఏమిటంటే మా మాస్టర్ గారు నన్ను కొట్టారని చెప్పడం. అది నిజమా అబద్ధమా అని తెలుసుకోకుండా మీరు మా మాస్టర్ గారి చొక్కా పట్టుకున్నారు మరియు మా పాఠశాల పరువు కూడా తీశారు. నిజానికి మా మాస్టర్ గారు అసలు నన్ను కొట్టలేదు. సార్, నన్ను క్షమించండి. ప్రియమైన తల్లిదండ్రులారా, ఏ రోజైనా నేను పాఠశాలకు వెళ్తున్నానా లేదా చదువుతున్నానా చదవట్లేదా ఏ రోజైనా నన్ను గమనించారా? లేదే. డబ్బున్నదని అహంకారంతో ఎంత అడిగితే అంత ఇచ్చారు. నాకు డబ్బులు సరిపోకపోతే ఇంట్లో దొంగతనం కూడా చేశాను. ఆ రోజే నన్ను ఏదో ఒకటి అనుంటే ఈ రోజు బాగుపడేవాడినేమో. ఒక్కగానొక్క కొడుకు అని గారాభంగా పెంచారు. ఆ గారాభమే ఈ రోజు నాకు ఉరిశిక్షకు కారణమైంది. ప్రియమైన విద్యార్థులారా, ఉపాధ్యాయులు కొట్టారని తిట్టారని వారి మీద పగలు పెంచుకోమాకండి. వారు కొట్టేది మన భవిష్యత్తు కోసమే, వారు తిట్టేది మన జీవితం కోసమే. నాలాగా దుర్వ్యసనాలకి, అబద్ధాలకి, దొంగతనాలకి, బెట్టింగులకి పాల్పడకుండా మీరు చక్కగా చదువుకోండి. ఇక సెలవు. ఈ సంవత్సరానికి 2 సంవత్సరాల్లో నాకు నచ్చిన ఒకే ఒక పని చేసినవరా. స్టాఫ్ మొత్తం పాపం నువ్వా కాదా అనుకుంటున్నాడు. ఈడే మన సాయిరెడ్డి, మత్తుల సాయిరెడ్డి దేవుడిచ్చిన ముద్దు బిడ్డ నాకు. ఓకే, ఒక మంచి మెసేజ్ ఇచ్చినటువంటి 10వ తరగతి విద్యార్థులు, ఆ 10వ తరగతి విద్యార్థులని ఈ రకంగా తక్కువ సమయంలో ఇలా సీను మాస్టర్కి ధన్యవాదాలు. చెప్పా కదా చివరాఖరికి అందరి మనసులు గెలుచుకొని పోతాడని. అక్కడ ఉండి చూడడం చాలా ఈజీ, ఇక్కడ ఉండి చేయడం కష్టం. శ్రీనివాసరెడ్డి చాలా చక్కగా చేశాడు అందరి సహకారంతో. అలాగే మన లాయర్ గారు, మన జడ్జి, అలాగే మన తాగుబోతు రమేష్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ, బెట్టింగ్ బంగారు రాజులందరూ కూడా మంచి స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అందరికి ఒకసారి చక్కగా చప్పట్లు కొట్టవచ్చు, వాళ్ళు ఉన్నాయి ఇక్కడ ఉన్నా లేకపోయినా. మన చరణ్ ఏదో దాని గురించి ఒక మెసేజ్ ఇస్తానని చరణ్ వచ్చాడు. రామ్ చరణ్, ఒకసారి వినండి. మనం బాగుండాలి.
మాత్రమే కాదు మన ఉపాధ్యాయులు కూడా. కాబట్టి దయచేసి వారిని గౌరవించడం నేర్చుకోండి. గుడ్ మెసేజ్ టు ఓకే. ఓ పిల్లగా వెంకటేశ్ మళ్ళీ కల్చరల్స్లోకి మెసేజ్ స్కిట్ తర్వాత చిన్నారులు చేసే ఏ కార్యక్రమమైనా చిన్నగా చాలా చిలిపిగా ఒక మంచి సందేశాన్ని, అలాగే వాళ్ళు వేసే స్టెప్పులు కూడా చూడముచ్చటగా ఉంటాయి. దయచేసి ఎవరు కూడా అన్నత కామెంట్ చేయొద్దు. పేరెంట్స్ అందరూ కూడా చక్కగా చూస్తున్నారు. అవుటర్స్ ఎవరన్నా ఉంటే ఎంజాయ్ చేసి చక్కగా భోజనం చేసి వెళ్ళండి. ఓకే. అరే నంబర్ 28 రండమ్మా.